దేవా దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, జలములు నా ప్రాణం పైన పొర్లుచున్నది, నన్ను రక్షింపుము, నన్ను రక్షింపము. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను, ఆ, అగాధ జనములలో నేను దిగబడి ఉన్నాను, ఆ. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. ఆ. అంటే ఒకసారి ఆగండి. ఇప్పుడు అంటున్నాడు, దేవా నన్ను రక్షించు. మాటలు ఏమని చెప్తున్నాడు? నేను లోపలికి అగాధంలోకి వెళ్ళిపోతున్నానయ్యా, నన్ను ముంచి వేస్తుంది. 3వ వచనం చదివితే, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నేను మొరపెట్టుట చేత నేను అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా గొంతు ఎండిపోతుంది. నా మాటలు చావట్లే, ఆ మాటల ముందు నా మాటలు చావట్లే. నేను నిజం పలికినా కూడా అబద్ధమే ఎక్కువ గట్టిగా ఉంది. నేను సత్యం బ్రతకాలన్నా కూడా, సత్యం చెప్తున్నా కూడా వారు అంగీకరిస్తలేదు. టూ మెనీ వర్డ్స్ అగెయిన్స్ట్ మీ లార్డ్, టూ మెనీ ఇన్సల్ట్స్ అగెయిన్స్ట్ మీ లార్డ్. మనుషులు నన్ను దూషిస్తాను, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. నేను మంచి చేద్దామన్నా చెడు అంటారు, నేను మంచి కొరకు జీవిద్దామన్నా కూడా చెడు చేస్తాను అంటారు. నా వల్ల అవ్వట్లేదు ప్రభువా. నేను యథార్థంగా ఉండాలన్నా కూడా, నీ ముందు నీతిగా ఉండాలన్నా కూడా మనుషుడు నా మీద నేరాలు మోపుతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, నేరాలు మోపేవాడు ఎవడో? సాతాను, అపవాది. మీరు వాక్యాలు చదివితే అదే 14వ వచనం వచ్చినప్పుడు చూడండి అక్కడ, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతుల నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము, నీటి వరదలు నన్ను ముంచనీయకము, ఆ. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, ఆ. గుంట నన్ను మృంగనీయకము. అది. కానీ దేవుడు మనల్ని తప్పించాలంటే కేవలం ఆయన కృప కనికరముల ద్వారా మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు ఒక్కసారి ఆ జలములో స్వరములు అనేది మీరు వినాలి, జలములు మాటలు అనేది మీరు గ్రహించుకోవాలి. ఇంకొక కీర్తన చూస్తే మీకు అర్థమవుతుంది. Psalms 93. అపవాది మాటలు నీ పైకి లెగుస్తా ఉంటాడంట, నీ పైన లెగుస్తా ఉంటాడంట. నీ జీవితం పైన అపవాది మాటలు, ఇంకా నీకు అవ్వదు, ఇంకా నీకు రాదు, ఇంకా నీకు గర్భఫలం కలగదు, ఇంకా దేవుడు నిన్ను కరుణించడు, ఇంకా నీ జీవితంలో కార్యం జరగదు, ఇంకా నిరుత్సాహం వచ్చేస్తుంది. చాలా మంది మునిగిపోతున్నారు. ప్రభా నేను మునిగిపోతున్నాడు, నాకు అవ్వట్లేదు ప్రభా, నాకు అవ్వట్లేదు ప్రభా. కానీ దావీదు మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. 4వ వచనం చదవండి. అక్కడే అపవాది ఎంతగా వాడు కేక వేసినా కూడా వాడికన్నా బలవంతుడు ఉన్నాడు. ఎవరైతే చదువుతామండి? విస్తార జలముల ఘోషల కంటేను, ఆ. బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను, ఆ. ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఎవరు బలిష్ఠుడంట? ఎవడి స్వరం ఎంత గట్టిగా ఉన్నా, ఎవడి విమర్శన ఎంత గట్టిగా ఉన్నా, ఎవడి గాసిపింగ్ ఎంత ఉన్నా, మనుషులందరూ కలిసి నీ గురించి ఏమి రాసినా, ఏమి పలికినా, ఏది తలంచినా, ఎవరు బలిష్ఠుడు? యెహోవా. గాడ్ ఇస్ పవర్ఫుల్. మీ పక్కన చెప్పండి, దేవుడు బలిష్ఠుడని చెప్పండి. భయం ఎందుకు? ఆయన నీ పక్షాన మాట్లాడితే నీకు భయం ఎందుకు? ఇఫ్ హీస్ ఫర్ యూ, ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? చెప్పలేదా పౌలు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవడు? మన విరోధి ఎవడు? అది మాట్లాడేది దేవుడు. న్యాయ తీర్పు తీర్చే దేవుడు మన పక్షాన ఉంటే ఎవడు ఏం పుకారాలు మాట్లాడతాయి ఏంటి? అపవాది నీ జీవితంలో ఎన్ని అబద్ధాలు మాట్లాడతాయి ఏంటి? గాడ్ ఇస్ వాచింగ్ ఇట్ ఆల్. గాడ్ ఇస్ వాచింగ్ ఇట్ ఆల్. దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. నీ జీవితంలో జరిగిందంతా తెలుసు, నీ గతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, అన్ని తెలిసిన దేవునికి నువ్వు చెప్పాల్సింది ఏం లేదు. సమర్పించుకుంటావా ముఖ్యం.